హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తాం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వెస్ట్ జోనా, సౌత్ జోనా, ఈస్ట్ జోనా, లేకపోతే నార్త్ జోనా? సో వెస్ట్ అండ్ సౌత్ కొంచెం క్రేజీగా ఉంటాయి, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నార్త్ అండ్ ఈస్ట్, ఎస్ అక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఉన్నారు, కానీ వెన్ కంపేర్ టు వెస్ట్ అండ్ సౌత్ కొంచెం రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ఈ జోన్స్లో తక్కువగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఫోకస్ కూడా ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు తక్కువగానే ఉందని చెప్పొచ్చు. బట్ నార్త్ జోన్ అండి ఈ మధ్య కాలంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది ఎలివేటెడ్ కారిడార్స్తో. అలాగే ప్యారడైజ్ జంక్షన్ నుంచి వస్తున్న ఎలివేటెడ్ కారిడార్ ఇది గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అలాగే షామీర్పేట్ హైవేలో జినోమ్ వ్యాలీ ఇది చాలా పెద్ద గేమ్ చేంజర్ అండి. ఎప్పుడు మనం ఐటీ గురించే మాట్లాడుకుంటాం, ఈ లైఫ్ సైన్సెస్ గురించి డిస్కస్ చేయము. కానీ చాలా సైలెంట్గా గ్రో అవుతున్న జినోమ్ వ్యాలీ ఇండియాలోనే బిగ్గెస్ట్ బయోసైన్సెస్ హబ్. ఈ రీసెంట్ 1.5 ఇయర్ నుంచే చాలా ఇన్వెస్ట్మెంట్స్, చాలా జాబ్స్ ఆ ప్రాంతంలో క్రియేట్ అయినాయి. సో చాలా సైలెంట్గా గ్రో అవుతున్న జోన్ నార్త్ జోన్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే కొంత ఈ నార్త్ జోన్లో కూడా కొంత వర్క్ చేయండి, కొంత రీసెర్చ్ చేయండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోండి. సో ఫార్మా, లైఫ్ సైన్సెస్కి మనం లీడింగ్, హైదరాబాద్ ఈజ్ లీడింగ్, ఎక్కడ ఇండియాలో కాదు వరల్డ్లోనే లీడ్ చేస్తూ ఉన్నాం. సో దీస్ 2 హైవేస్ను కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం మనమైతే కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.